హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? వీడియో పోస్ట్ చేయక చాలా రోజులైపోయిందండి. వీడియో అయితే అసలు షూట్ కూడా చేయలేదండి ఎడిటింగ్ చేయడానికి. ఈ రోజైతే చిన్న వీడియో అయితే షూట్ చేస్తాండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా కావ్య వచ్చింది కదా, తన కంపల్సరీగా వెజిటేబుల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తా కదా. చాలా వీడియోస్లో చూపించాను చేసే పద్ధతి. ఇంక ఈరోజు అయితే సింపుల్గా చూపించేస్తాను. ఇప్పుడే క్యారెట్, కీరా అన్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాను. ఇప్పుడు ఇవి వాటర్లో కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేస్తాను. చిన్న బీట్రూట్, అలాగే క్యారెట్, కీరా, టమాటా అన్నీ ఇలా కట్ చేశాను. ఒక్క బీట్రూట్కే పైన ఉన్నది చిక్కు తీసానండి. కీర దోసకాయ అయితే డైరెక్ట్గా అట్లా వేసేసాను. పైనున్న పొట్టుతో సహా వేసాను. ముందే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసా కాబట్టి. ఆ తర్వాత కీరా, టమాటా ఫస్ట్ మిక్సీ వేసి లాస్ట్లో బీట్రూట్, క్యారెట్ కూడా వేసి ఇట్లా మెత్తగా మిక్సీ వేసి పల్చగా ఉండే క్లాత్‌లో అయితే ఇలా వడకట్టాను. ఫిల్టర్ ఉంటే ఫిల్టర్‌లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఎక్కువ శాతం క్లాత్‌తోనే వడకడతాను. కావ్యకైతే జ్యూస్ ఇచ్చేసానండి. తాగేటప్పుడు కొంచెం లెమన్, హనీ అయితే వేసుకుంది. తర్వాత అయితే ఇంకా దోస ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజైతే ఇడ్లీ పిండి, దోస పిండి ఏమీ లేదు. ఇదైతే మల్టీగ్రెయిన్ పిండి. నేను పుల్కా కోసం పట్టించా కదా, ఆ పిండితోనే ఇట్లా దోస ప్రిపేర్ చేశాను. దీంట్లో జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి అన్నీ ఉన్నాయి కదా, కలర్ అందుకోసం అలా ఉంది. రుచి కూడా చాలా బాగున్నాయండి. అన్నీ పొట్టుతో సహా పట్టించా కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఇంక మజ్జిగ, సోడా అటువంటిది ఏమీ లేదు. అయినా కూడా దోసలు చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్‌గా వచ్చినాయో. కొంచెం ఈ పిండిలో సన్నగా కట్ చేసిన ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేశాను. చాలామందైతే ఈ గోధుమ పిండి అట్లో ఇవన్నీ వేయకుండా బెల్లం వేసి చేస్తారండి. వీళ్ళకైతే స్వీట్ అస్సలు ఇష్టం ఉండదు. నేను అందుకోసమే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర అన్నీ సన్నగా కట్ చేసి వేశాను. ఇంకా దీనికోసం అయితే పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. పుట్నాలు ఏమీ లేదు, అచ్చం పల్లీలు, పచ్చిమిర్చి వేసి తాలింపు వేశాను. ఈ దోసకైతే కారప్పొడి ఉన్నా కూడా తినేయచ్చు. చట్నీ ఉన్నా పర్లేదు, లేకపోయినా కూడా ఓకే. ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయాలి. ఈ సొరకాయ చూసారా? చాలా పెద్దగా ఉంది. కానీ చాలా లేతగా ఉందండి. మాస్టర్‌కి వాళ్ళ ఫ్రెండ్ మాస్టర్ ఇచ్చారంట. తీసుకొనొచ్చారు. ప్రదీప్‌కైతే ఈ సొరకాయ కర్రీ చాలా ఇష్టం. రేపు చేయొచ్చనేసి ఈరోజైతే వంకాయ ప్రిపేర్ చేయాలి. అలాగే స్కూల్ నుంచి వస్తూ మాస్టారు గోరింటాకు కూడా తీసుకొచ్చారు. వంకాయ శనగపప్పు చేయడానికి శనగపప్పు నానబెట్టానండి. టమాటా కాంబినేషన్ అయితే ఎప్పుడు చేసుకునేదేలే అని శనగపప్పు, వంకాయ చేద్దామనేసి ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తాను. ముందే వంకాయలు కట్ చేస్తే మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది కదా. శనగపప్పు కూడా ఒక 20 నిమిషాలు నానాలి కాబట్టి ముందే నానబెట్టేశాను. మనకు వంకాయలు కడిగినా కూడా కట్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేయాలి కదా. ఈ వాటర్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. మా పిల్లలు అసలు వంకాయ కర్రీ తినరండి. మాస్టర్కి మాత్రం చాలా ఇష్టం. మాస్టర్కి నేను చేసుకొని మళ్ళీ ప్రదీప్కి వేరే కర్రీ చేస్తాను. వంకాయ సన్నగా కట్ చేశాను. అలాగే ఆనియన్ కూడా ఒకటి కట్ చేశాను. ఇప్పుడు తాలింపు వేస్తాను. బాండి పెట్టి ఆయిల్ వేడైంది. ఫస్ట్ పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి పచ్చిమిర్చి, ఆనియన్, పావు టీ స్పూన్ పసుపు, ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నానబెట్టే కదా ఇందాక శనగపప్పు, వాటర్ లేకుండా ఇలా వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా, సాల్ట్ వేసాం కదా, కలర్ కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. ఈ వంకాయలు కూడా వేస్తున్నా. ఇలా బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే వంకాయలు త్వరగా మగ్గిపోతాయి. శనగపప్పు సాల్ట్ ఇందాక వాటర్లో వేసా కదా, చాలా తక్కువ వేస్తున్నాం, మళ్ళా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు వంకాయ, శనగపప్పు అన్నీ మంచిగా మగ్గిపోతాయి. మూత పెట్టేస్తున్నా.
గోరింటాకు అయితే తీసుకొచ్చారు. కావ్య వచ్చిందనేసి. తనకేమో గోరింటాకు చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం పెద్దయిన తర్వాత మంచిగా ఇంట్రెస్ట్‌గా పెట్టుకుంటుందండి. చిన్నప్పుడు మాత్రం అస్సలు పెట్టుకునేది గాదు. పెట్టిన 2 నిమిషాలకే తీసేయనేది. అస్సలు పండేదే కాదు. ఈ మధ్య అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గా పెట్టుకుంటుంది. హాస్టల్ నుంచి వస్తే కంపల్సరీ గోరింటాకయితే తీసుకొస్తారు. పనంతా అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ వేస్తాను. న్యూ ఇయర్ ఫస్ట్ అని తీసుకొచ్చారనమాట. ఇది మిక్సీ అయితే వేయాలి. అంతేనండి. చాలా చిన్న వీడియో షూట్ చేశాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.